అండ్ కుకుంబర్ ఫిష్ కర్రీ. స్టవ్ మీద బాణీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని గ్రీన్ చిల్లీ ఆనియన్స్ వేసుకుని వేయించుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకున్నాక దోసకాయ ముక్కల్ని వేసుకుని సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, మసాలా పొడి వేసుకుని ఒకసారి అంతా కలుపుకున్నాక 2 or 3 minutes తర్వాత ఒకసారి అంతా కలుపుకుని ఫిష్ బాక్స్ తీసుకుని కర్రీలో యాడ్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్ మీద చక్కగా కుక్ చేసుకోవాలి. ఒక 7-8 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని ఒక 3-4 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పట్టించుకోవడానికి కర్రీ రెడీ.